గత కొద్ది రోజులుగా డీజిల్ పెట్రోల్ కొరతతో ఇబ్బందులు పడిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కాస్త రిలీఫ్ అవుతున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలతో వాహనదారులకు ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఏలూరులో పెట్రోల్ బంకుల దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అన్ని వాహనాలకు లిమిట్ గా పెట్రోల్ అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్లకి, ఆటోలకి, ద్విచక్ర వాహనాలకు పరిమితి పెట్టి పెట్రోల్ అందించడంతో బంకుల దగ్గర వాహనదారుల రద్దీ తగ్గింది. ఇదే విషయంలో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత అయితే కూడా కొంతమేరకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని బంకుల్లో అంటే పోలీసు అలాగే ఆర్టీసీ అంటే డిపార్ట్మెంట్లు నిర్వహించేటువంటి పెట్రోల్ బంకుల్లో నిత్యం అంటే ఇబ్బంది లేకోకుండా అది దిగుమతి చేసుకోవడం, ఆ తర్వాత వాహనదారుల కూడా అందుబాటులో ఉంచడంతో మొత్తం సాధారణ పరిస్థితి అంటే కొన్ని బంకుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా వెంటనే అప్రమత్తమయ్యి ఎక్కడికక్కడ లిమిటెడ్గా అంటే ఎక్కువగా ఫుల్ ట్యాంకులు చేయించుకోకుండా పరిమిత స్థాయిలో అటు కార్లకు కానీ లేకపోతే ద్విచక్ర వాహనాలకు కానీ అలాగే ఆటోలకు సంబంధించి కూడా పరిమిత స్థాయిలో పెట్రోల్ అంతా కూడా అందుబాటులో ఉంచడంతో మొత్తం ఎవరికి ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలుగా కూడా మొత్తం వినియోగదారులంతా కూడా ఉపయోగించుకునే విధంగా కూడా పెట్రోల్ బంకులు అయితే కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఏలూరులో దాదాపు 230కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో దాదాపు 90% పెట్రోల్ బంకులన్నీ కూడా నిన్నటి వరకు కూడా మొత్తం నో స్టాక్ బోర్డులు కనిపించాయి. అయితే వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి రాత్రి మొత్తం అన్ని బంకుల్లో సాధారణ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 220 పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం పెట్రోల్ బంకుల్లో పర్యటించి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా సాధారణ స్థాయికి తీసుకురావడం. ప్రస్తుతం మనం ఏలూరులోని ఆర్టీసీ పెట్రోల్ బంకులో ఉన్నాం. మేడం ఉన్నారు. మేడం, అంటే ఎలా ఏ విధంగా మొత్తం అంతా కూడా చేస్తున్నారు, వాహనదారులకు ఏ విధంగా చేస్తున్నారు, కొరత ఏ విధంగా ఉందంటే అంటే కొరత ఉందా లేదా? ఇంచుమించు మనకి మొన్న శనివారం రోజు ఎక్కువ పానిక్ సేల్స్ అయినాయండి. అంటే మాకు 3 రోజులు 4 రోజులు వచ్చే ఫ్యూయల్ ఒక రోజులోనే సేల్స్ అయిపోయినాయి. సో దానివల్ల ఆ రోజు కొంచెం ఇబ్బంది అయింది. కానీ నెక్స్ట్ మేము ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టుకుని అలర్ట్ అయిపోయాము. నిన్న నైట్ కూడా 10 KL పెట్రోల్ 10 KL డీజిల్ వచ్చిందండి. ఈ రోజు మార్నింగ్ కూడా అదే నడుస్తుంది. ఈ స్టాక్ అంతా కూడా ఈవినింగ్ వరకు వస్తుందండి. మళ్ళీ 10 KL రైస్ చేసేమో అది ఈవినింగ్ కి మాకు వస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే అందరికీ కూడా లిమిటెడ్ గా అందరికీ అందే విధంగా చేస్తున్నాము, ఒకళ్ళకి ఎక్కువ కాకుండా. కార్స్ కి అయితే 4 వీలర్స్ కి 2000 రూపాయలకి, అలాగే బైక్స్ కి 200 నుంచి 300 అలా సేల్ చేస్తున్నామండి. మొత్తానికి గత 4-5 రోజుల నుంచి కూడా కొంత జిల్లా వ్యాప్తంగా కూడా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ముఖ్యంగా అటు ఏలూరు అలాగే భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఇటువంటి పట్టణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పుడు సాధారణ స్థాయిలో నెలకొన్నాయని చెప్పి అధికారులంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎవరికి ఎంత కావాలంటే అంత కాకుండా కొంత లిమిటెడ్ తరహాలో అంటే వాహనాలను బట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా కొంత సర్దుబాటు చేయడం వల్ల ఇప్పుడు కూడా కొంత సమస్య అయితే కూడా సర్దుమందుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి కొంత ప్యానిక్ సీజన్ నుంచి కూడా అంటే మొత్తం వ్యాప్తంగా అంటే ప్యానిక్ మొత్తం అయ్యి వాహనదారులంతా కూడా ఒకేసారి రాకోకుండా ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చే విధంగా కూడా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ అటు పోలీసు, రెవెన్యూ సిబ్బందిని కూడా ఉపయోగించి లిమిటెడ్ తరహాలో అందుబాటులో ఉంటున్న పరిస్థితి కూడా జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ప్రసాద్, శ్రీనివాస్, ఏలూరు నుంచి.